ఈనాటి వార్తా విశేషాలు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు 4వ రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభ మొదలైన వెంటనే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో గంజాయి నియంత్రణపై పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ప్రశ్న లేవనెత్తారు. హోంమంత్రి వంగలపూడి అనిత సమాధానమిస్తూ ప్రస్తుతం రాష్ట్రంలో గంజాయి నియంత్రణలో ఉందని, కూటమి ప్రభుత్వం రాగానే గంజాయిపై ఉక్కుపాదం మోపినట్టు తెలిపారు. వైసీపీ హయాంలో రాష్ట్రం గంజాయి కేంద్రంగా మారిందని విమర్శించారు. గత ప్రభుత్వంలో నియంత్రణ లేకుండా పోయిందని హోంమంత్రి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గంజాయి రవాణా సాగుపై కఠిన చర్యలు చేపట్టిందని వివరించారు. ఈగల్ విభాగాన్ని ఏర్పాటు చేసి గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేసినట్టు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 35 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి గంజాయి రవాణాను అరికట్టామని తెలిపారు. చర్యలు పెంచడం వల్ల గంజాయి రవాణా పూర్తిగా అరికట్టవచ్చు అధ్యక్ష. అటువంటి చర్యలు ఏమైనా ఇంకా పూర్తి స్థాయిలో గట్టి భద్రత ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో నిఘాను పెంచి ఈ అక్రమ గంజాయి రవాణా ఇంకా పూర్తి స్థాయిలో అడ్డుకోవాలని గౌరవ హోంమంత్రి గారికి అడుగుతున్నారు అధ్యక్ష. 2019 తర్వాత గంజా సాగు ఇంచుమించుగా ఎలా అయిపోయిందంటే గంజా ఆంధ్రప్రదేశ్ గా మన సంగతి మనందరికీ తెలుసు. ఈగల్ ద్వారా మాక్సిమం గంజా సాగునైతే అధ్యక్ష నేను చాలా హ్యాపీగా చెప్పగలను, గర్వంగా కూడా చెప్పగలను. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో గంజా సాగు అనేది జీరో కల్టివేషన్ అధ్యక్ష. ఎక్కడా కూడా గంజా సాగు లేదు అని చెప్పి సభాపూర్వకంగా మీ అందరికీ కూడా తెలియజెప్పడానికి కూడా అందరి సహకారం లభించినందుకు కూడా అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ముఖ్యంగా ఇప్పుడు మనకి ఉన్న ప్రాబ్లం కాస్త ఏఓబి ప్రాంతాలు అంటే ఒరిస్సా నుంచి వచ్చేటప్పుడు కానీ కొంత ట్రాన్స్పోర్టేషన్ అయితే మన ఆంధ్రప్రదేశ్ గుండా సాగుతుంది. ఇప్పుడు ఎక్కడైతే దానికి సంబంధించి ఇంతకుముందు చెక్ పోస్టులు అయితే ఏర్పాటు చేశారు, కానీ చెక్ పోస్టులని కూడా ఎక్కడ కూడా నిఘా పెట్టి కానీ కొంచెం దాన్ని బాగా ఎక్కువగా ఎఫెక్టివ్ గా పనిచేసేటట్టుగా ఎక్కడ కూడా పెట్టుకోవాలి. కానీ మనం ఏం చేసామంటే ఇప్పుడు ఇంటర్ స్టేట్ చెక్ పోస్టుల కింద సుమారుగా 5 జిల్లాల్లోని కూడా దగ్గర 35కు పైగా చెక్ పోస్టులు పెట్టుకున్నాం అధ్యక్ష. ఆ చెక్ పోస్టుల దగ్గర కూడా ఎస్పెషల్లీ ఇప్పుడు మనకి పాలకొండ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి రాయగడ గునుపూర్ దగ్గరలో ఉంటుంది అధ్యక్ష. అక్కడ బత్తిలి అని ఒక చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ బత్తిలి చెక్ పోస్ట్ కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేయడం వల్ల అట్ ద సేమ్ టైం అక్కడ ఎస్పీ మన్యం జిల్లా ఎస్పీ గారు, అదే విధంగా అక్కడ రాయగడ ఎస్పీ గారు నిరంతరం కోఆర్డినేషన్ చేయడం వల్ల అటువైపు నుంచి మాక్సిమం ట్రాన్స్పోర్టేషన్ కూడా తగ్గే పరిస్థితి కూడా వచ్చింది అధ్యక్ష. ఇమీడియట్ గా ఎవరైనా ట్రాన్స్పోర్ట్ చేసే పరిస్థితి ఉన్నా కూడా ఇమీడియట్ గా మన డిపార్ట్మెంట్ వాళ్ళు, ఈగల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్లి పట్టుకోవడం, వాళ్ళు వెంటనే ఎన్డీపీఎస్ యాక్ట్ల కింద వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఈ పాలకొండ, అదేవిధంగా సాలూరు, పార్వతీపురం ఈ ఏరియాస్ నుంచి కూడా ఎక్కువగా గాంజా రవాణా అవుతుందని ఇన్ఫర్మేషన్ తీసుకుని నిరంతరం నిఘాల ద్వారా మేము అక్కడ పర్యవేక్షణ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం డ్రోన్ సర్వైలెన్సెస్, సీసీటీవీ సర్వైలెన్సెస్ అప్ టు హైవే వరకు వచ్చేటంత వరకు మాక్సిమం అంతా కూడా సీసీటీవీ సర్వైలెన్సెస్ పెట్టుకోవడం వల్ల నిన్నగాక మొన్న ఒక 100 కేజీలు గాంజా కూడా పట్టుకోవడం జరిగింది అధ్యక్ష. అంటే ఎక్కడ కూడా ట్రాన్స్పోర్టేషన్ కూడా ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కీలక ప్రకటన చేశారు. నాడు బ్యారేజ్ కు నిధులు ఇచ్చిన చంద్రబాబే మళ్లీ నేడు ధవళేశ్వరం బ్యారేజ్ కొత్త గేట్ల ఏర్పాటుకు 150 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా పాడైపోయిన గేట్లను తొలగించి కొత్త గేట్లను అమర్చనున్నట్లు వెల్లడించారు. బ్యారేజ్లోని 117 గేట్లను తొలగించి వాటి స్థానంలో అధునాతనమైన కొత్త గేట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ పనుల ద్వారా గోదావరి జలాలు సమర్థవంతంగా నిల్వ ఉండి డెల్టా ప్రాంత రైతులకు సాగునీటి సమస్యలు తగ్గుతాయని ఆయన తెలిపారు. ఈ సీజన్లోని అన్ని పనులు పూర్తి చేసి కొత్త గేట్లను పూర్తి స్థాయిలో అమర్చనున్నట్లు మంత్రి రామానాయుడు ప్రకటించారు. టెండర్లో ఇతర చర్యలు వేగంగా పూర్తి చేసి త్వరితగతంగానే కొత్త గేట్లను ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. 2022లో 117 గేట్లు మార్చాలని సిడబ్ల్యూసీ నిపుణులు హెచ్చరించిన ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు 200 కోట్లు నిధులు ఇస్తామన్నా దాన్ని నిర్లక్ష్యం చేశారు. 2014లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే 31.77 కోట్ల ఖర్చుతో 64 గేట్లను రిపేర్ చేయడం జరిగింది. మరి ఇవాళ దానికి నిధులు మంజూరు చేశారు. మరి ఇప్పటికే కొద్ది టెండర్స్ పిలవడం ఆలస్యమైందేమో అని ఒక ఆలోచన రైతాంగంలో వచ్చింది. క్లోజర్ పీరియడ్లో ఈ గేట్లు మరామతులు పూర్తి చేసి ఉన్న 197 గేట్లలో దాదాపు 117 ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయని నిపుణులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ పనులు వెంటనే మొదలు పెట్టాలి, రైతాంగానికి ఇబ్బంది లేకుండా చేయాలనేది మీ ద్వారా గౌరవ మంత్రి గారికి తెలియజేసుకుంటూ పాట్న బ్యారేజ్కి ప్రాధాన్యత నిధులు ఇచ్చిన విధంగానే గోదావరి డెల్టాలో లాకులు, షట్టర్స్ కానీ లాకులు మరామతులు కానీ నిధులు మంజూరు చేసి ఏదైతే లీకేజెస్ ఉన్నాయో దాన్ని అరికట్టి రైతులకు సక్రమంగా సాగునీరు అందించే విధంగా చర్యలు చేపట్టమని కోరుతా ఉన్నా. ఏదైతే ప్రమాద భరితంగా ఉన్నటువంటి ధవళేశ్వరంకు సంబంధించినటువంటి గేట్లన్నింటినీ కూడా
మళ్ళీ కొత్త గేట్లను ఏర్పాటు చేసుకోవడానికి ఆల్రెడీ టెండర్స్ ని మొన్న 9/1/2026న టెండర్స్ ని పిలవడం జరిగింది అధ్యక్ష. ఈ నెలలోనే ఫైనలైజ్ చేసుకుని ఆ ఏజెన్సీని ఫిక్స్ చేసి ఖచ్చితంగా మరి త్వరితగతంగానే ఈ సీజన్ లోనే ఈ యొక్క కొత్త గేట్లు ఏర్పాటు చేసేటువంటి విధంగా ఈ యొక్క ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ లైడార్ సర్వే చేస్తే మనకి డిపిఆర్ తయారు చేస్తారో డిపిఆర్ తయారైతే మొత్తం డెల్టాకు సంబంధించినటువంటి ఏదైతే ఎంత ఎస్టిమేషన్ వస్తే దాని ప్రకారం డెల్టా మోడరేషన్ కింద పనులు చేపట్టాలని భవిష్యత్తులో. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో టీటీడీ నెయ్యి సరఫరా వ్యవహారంపై అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇందాపూర్ డైరీ పేరుతో నెయ్యి సరఫరా జరుగుతోందంటూ ప్రతిపక్ష వైకాపా సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. గత కొద్ది రోజులుగా టీటీడీకి సరఫరా అవుతున్న నెయ్యి నాణ్యత మరియు టెండర్ల ప్రక్రియపై రాజకీయంగా విమర్శలు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇందాపూర్ డైరీ ప్రస్తావనను తెరపైకి తెస్తూ వైకాపా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసింది. అయితే ప్రభుత్వం మాత్రం నిబంధనల ప్రకారమే కొనుగోళ్లు జరుగుతున్నాయని స్పష్టం చేస్తోంది. పేరుతో హెరిటేజ్ సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరా అంశం గురించి చర్చించడానికి సభ్యులు శ్రీ కేజీఆర్ భరత్, డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది. ప్లీజ్ వాయిదా తీర్మానం తిరస్కరించామండి. కూర్చోండి. ప్లీజ్ కూర్చోవాలి. కూర్చోండి దయచేసి. మేము మీ స్థానంలో కూర్చోండి. అదే వాళ్ళే కలిసి వాళ్ళ పార్టీ అబద్ధాలు. చైర్మన్ సార్ హౌస్ ఆర్డర్లో పెట్టండి సార్, హౌస్ ఆర్డర్లో పెట్టండి. చేసిన పాపాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ఈ డ్రామా ఆడుతున్నారు అధ్యక్ష. హెరిటేజ్ కి ఈ రోజు జరుగుతున్న కార్యక్రమాలకు సంబంధం ఏంటండి అధ్యక్ష? ఏ విషయాన్ని తీసుకుని హెరిటేజ్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారో ముందు స్పష్టం చేయమనండి. ఏ విషయం మీద హెరిటేజ్ గురించి మాట్లాడదలుచుకున్నారో, హెరిటేజ్ మూలంగా ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఏం నష్టం జరిగిందో చెప్పమని చెప్పండి. ఎల్వీపీ గారు కానీ లేకపోతే సభ్యులు కానీ. ఎల్వీపీ గారు సభ్యులు కిందకి దిగమనండి. అలా కాదండి, ఇప్పుడు వేరే పార్టీ మాట్లాడినప్పుడు మీరు గొడవ చేసి ఎల్వీపీ గారు మాట్లాడినప్పుడు మీరు పోడియం మీద ఉండి సౌండ్ లేకుండా ఉంటే అది నేను ఎలా చేయను. మీరు దిగండి. దిగిన తర్వాత ఎల్వీపీ గారు మాట్లాడతారు. దిగండి. గౌరవించండి ఎల్వీపీ గారు. ఇప్పుడు మీరు హౌస్ గౌరవించేవాళ్ళైతే మీరు కిందకి దిగండి. మీరు కిందకి దిగండి. మీరు దిగితే ఎల్వీపీ గారు మాట్లాడతారు. మీరు అలా మదనపల్లిలో జరిగిన దారుణ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన చాలా బాధాకరమని పేర్కొంటూ బాధితురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు వెల్లడించారు. ఘటనకు సంబంధించి ముందుగా బడి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో తనను ట్యాగ్ చేశారని అనిత తెలిపారు. అనంతరం సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నట్లు చెప్పారు. ప్రాథమిక విచారణలో ముద్దాయి డ్రగ్స్ లేదా గంజాయి సేవించలేదని, అయితే మితిమీరిన మద్యం సేవించినట్లు గుర్తించామని వెల్లడించారు. మొదట బాలిక అదృశ్యమై ఉండవచ్చని అనుకున్నామని, కానీ స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు విచారణ చేపట్టి బాలిక మృతదేహాన్ని ఆమె ఇంటి ఎదురుగా గుర్తించారని తెలిపారు. శాసనసభలో డిజిటల్ అటెండెన్స్ వ్యవస్థను అమలు చేసిన ప్రభుత్వం అదే విధానాన్ని శాసన మండలిలో ఎందుకు అమలు చేయలేదని విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. మండలి మీడియా పాయింట్ మాట్లాడుతూ ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక దేవదేవుడి ప్రసాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనవసర ఆరోపణలు చేస్తారని బొత్స ఆరోపించారు. పంది కొవ్వు జంతువుల కొవ్వు కలిపారని ప్రచారం చేయడం బాధాకరమన్నారు. వాస్తవాలు తేలాలని సుప్రీంకోర్టు సిట్ నియమించిందని, దర్యాప్తులో కొన్ని ఆశ్చర్యకర విషయాలు బయటకు వస్తున్నాయని చెప్పారు. ప్రజలు జీర్ణించుకోలేని నిజాలు వెలుగులోకి వస్తున్నాయని వ్యాఖ్యానించారు. అందరూ కూడా ఆ దేవదేవుణ్ణి ఎంతో గౌరవభావంతో భక్తులతో మన రాష్ట్రమే కాకుండా ప్రపంచంలో అందరూ కూడా వారి పట్ల ఎంతో భక్తిభావంతో ఉన్న ఆ వెంకటేశ్వర స్వామి మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, శ్రీమాన్ చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రసాదం మీద లేనిపోయిన అబండాలు వేసి పంది కొవ్వు ఉందని, ఆ కొవ్వు ఉంది, నీ కొవ్వు ఉందని అని చెప్పి ఆ నేపథ్యంలో ఉన్న దేశంలో ఉన్న అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దీని మీద ఈ చర్చ జరగకూడదు, ఇది వాస్తవాలు బయటికి రావాలి, ఆధారాలు లేకుండా ఎవరు మాట్లాడడానికి వీల్లేదని చెప్పని సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఒక సిట్ వేసిన సంగతి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ నేపథ్యంలో ఆ సిట్లో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ రిక్వెస్ట్ కూడా మా అధికారులు కూడా ఉండాలని కోరితే అధికారులు కూడా అందులో వేసిన నేపథ్యంలో ఆ రిపోర్ట్స్ కూడా
వచ్చాయి. ప్రభుత్వం దగ్గర సుప్రీంకోర్టులోనూ అవన్నీ కూడా ఉన్నాయి. ఈ కాలంలో కొన్ని వాస్తవాలు బయటకు వచ్చాయి. ఆ వాస్తవాలు ఏంటంటే ఎవరు కూడా మానవ మాత్రం ఎవరు ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రజలు కూడా జీర్ణించుకోలేని విషయాలు బయటకు వస్తున్నాయి. అవురా, ఇదా చంద్రబాబు నాయుడు తాలూకు దుర్బుద్ధి, ఇదే రాష్ట్రంలో ఉన్న ఈ ప్రభుత్వం తాలూకు ఆలోచన అని ఒక బాధ, ఆవేదన ఈ రాష్ట్ర ప్రజల్లోనూ కలిగింది. ఆ విషయాన్నే ఇవాళ సభలో చర్చించడం అడిగాం. ఏదైతే ఇందాపూర్ అని ఒక సంస్థ ఈ రాష్ట్రంలో గత తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏదైతే నెయ్యిను సప్లై చేసిందో, ఏదైతే ఆనాడు ఆ సంస్థని కొన్నాళ్ల పాటు వీళ్ళు కల్తీ నెయ్యి నుంచి సప్లై చేస్తారని చెప్పని బ్లాక్ లిస్ట్లో పెట్టారో, తదుపరి 6 నెలలకే ఆ సంస్థ నుంచి మళ్ళీ తాలూకా బ్లాక్ లిస్ట్ నుంచి మళ్ళీ మెయిన్ లిస్ట్లో తీసుకొచ్చి ఆ సంస్థ ద్వారా 280 రూపాయలకి ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో గడియారం స్తంభం సెంటర్లో గుంటూరులో బీసీ సింహగర్జన సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరణ చేశారు. రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ శ్రీమతి మీసాల సామ్రాజ్యం మాట్లాడుతూ గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఈ నెల 22వ తారీఖున జరగబోతున్న బీసీల సింహగర్జన సభను జయప్రదం చేయాలని కోరుతూ వాల్ పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రంగారావు, వెంకట్రావు, బీసీ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మార్కాపురం జిల్లా పొదిలి మండలం అన్నారం గ్రామంలో మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని సాంస్కృతిక వినోద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అన్నవరం గ్రామంలో సర్పంచ్ ఏర్పాటు చేసిన తెలుగుదేశం ప్రభుకు విచ్చేసి ఈ ప్రభుత్వం హయంలో పనిచేసిన అభివృద్ధి పనులను తెలిపారు. ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ప్రజలకు మంచి చేసే దిశలోనే అడుగులు వేస్తుందని అన్నారు. మోసం చేసింది వాళ్ళు. అనుక్షణం దేవుడి దీవెనలతో ఆశీస్సులతో మనం మన ప్రాంతాన్ని సుభిక్షంగా ఉంచుకునే దానికి కష్టపడి పనిచేస్తాం. మన అందరికి ఉపాధి చూపిస్తాం. మన వెనుకబడ్డ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకుపోతామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మాటిస్తా ఉన్నాం. మార్కాపురం జిల్లా చేయబడి ఎవరి కోసం అడిగాం? మా కోసం కాదు, ఈ యువత కోసం, వ్యాపారవేత్తల కోసం, రైతాంగం కోసం, మన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి కష్టాల కోసం జిల్లా చేయమని అడిగాం. కానీ ఒక్కడు కాకపోతే ఒక్కడు కూడా నోరు వెలుపలేదు, ఒక్కడు కూడా జిల్లా ఇవ్వమని అడగలేదు. ఆ రోజు జిల్లా ఇవ్వమనంటే వాళ్ళ నాయకుడు ఎగిచ్చి తంటాడని ఒక్కరు కూడా నోరు వెలుపకుండా ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు జిల్లా సాధించాం, త్వరలో వెలుగొండ తీసుకొని వస్తాం, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. అనుక్షణం కంది మాత్రమే పండించుకొని అల్లాడిపోతున్నటువంటి ఈ రైతాంగాన్ని కోటీశ్వరులు చేసే వరకు నిద్రపోకుండా పనిచేస్తామని ఈ సందర్భంగా మాటిస్తా ఉన్నాం. మొన్న ఢిల్లీ పోయాం, నిర్మలా సీతారామన్ గారిని కలిసి వచ్చాం. పొగాకు రైతాంగాన్ని ఆదుకోవాలని, పొగాకు మీద ఉన్నటువంటి ట్యాక్సులు ఎత్తివేయాలని చెప్పి కూడా కోరొచ్చాం. తప్పకుండా పరిష్కరిస్తామని, అత్యధికంగా ఉన్నటువంటి ట్యాక్సులు తీసేస్తామని మాటిచ్చారు. ఎవరి కోసం? మా కోసం కాదు, మన రైతాంగం కోసం. ఈరోజు గ్రామాలకు రోడ్లు వేస్తా ఉన్నాం. ఒక్క రోడ్డు వేసారా? ఒక్క ఊర్లో సిమెంట్ రోడ్లు వేసారా? 118 కిలోమీటర్ల పొడవున సిమెంట్ రోడ్లు వేసా, వాళ్ళు 7 కిలోమీటర్లు వేశారు. ప్రకాశం జిల్లా దర్శిపట్నంలో రథోత్సవం కార్యక్రమం కన్నుల విందుగా సాగుతోంది. ఆ మహాశివుని రథాన్ని ముందుకు నడిపించేందుకు వేలాది మంది భక్తులు పోటీ పడుతున్నారు. రథోత్సవ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి, లలిత్ సాగర్ దంపతులు మరియు తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు. రథోత్సవం సందర్భంగా భక్తులు అనేక చోట్ల ప్రసాదాలు, మజ్జిగ, మంచినీటి పంపిణీ చేపట్టారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా డీఎస్పీ లక్ష్మీనారాయణ, సిఐ రామారావుల ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రథోత్సవంలో సాంస్కృతిక కార్యక్రమాలు, మహిళల కోలాట కార్యక్రమాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. అరహర మహాదేవ, శంభో శంకర అంటూ వేలాది మంది భక్తులు రథాన్ని ముందుకు నడిపిస్తున్నారు.
శంకర్ విలాస్ రైల్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు నిర్దేశిత కాల పరిమితిలో పూర్తయ్యేలా నిర్మాణ కాంట్రాక్ట్ ఏజెన్సీని సమన్వయం చేసుకుంటూ ఆర్ఎండ్బి నగరపాలక సంస్థ అధికారులు అవసరమైన అన్ని చర్యలు తీసుకుని జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ ఆదేశించారు. మంగళవారం శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా నగర కమిషనర్ మయూర్ అశోక్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లర్ల నిర్మాణం, డ్రైనేజీల నిర్మాణం తదితర ఇతర నిర్మాణాల ప్లానింగ్ లో నిర్దేశించిన సమయానికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని నిర్మాణ ఏజెన్సీకి సూచించారు. వర్షాకాలంలో ఇబ్బందులు లేకుండా మే నెల చివరి నాటికి బ్రిడ్జికి ఇరువైపుల డ్రైనేజీల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. నిర్మాణ ప్రాంతంలో అడ్డంగా ఉన్న విద్యుత్ పోల్స్ ను పక్కకు తరలించాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. నిర్మాణ ఏజెన్సీకి పనులు సజావుగా నిర్వహించుకునేలా ఆర్ఎండ్బి నగరపాలక సంస్థ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. నేనేమంటున్నాను మేడం, ఫర్దర్ నాకు ఆర్ఓడబ్ల్యూ మొత్తం ఇస్తే నా వర్క్ ఎక్కడ చేయమని అడుగుతున్నాను. అప్పుడు నేను ల్యాండ్ ఎక్కడ పక్కన కింద దారి చేసుకుంటాను అంటే వెహికల్ హ్యాస్ టు కమ్ యాక్చువల్ మేడం. 3 పిల్లర్లు ఉన్నాయి కదా మేడం, 2 పిల్లర్లు వాటికి వింగ్స్ వస్తాయి. చేస్తే నేను వెహికల్ మూవ్ చేస్తాను. ఈ ఎట్ట రోడ్లో పోయి రావచ్చు, లోపల పని చేస్తాను. ఈ ఎట్ట రోడ్లో పోయి రావచ్చు. ఈ ఎట్ట రోడ్డు ఆల్సో గుంటూరు ఏటుకూరు రోడ్లోని కాంపోస్ట్ యార్డ్లో ఎంఆర్ఎఫ్ విండ్రో, వర్మీ కాంపోస్ట్ యూనిట్స్, వేస్ట్ రీసైక్లింగ్ పాయింట్స్ నిర్మాణంలోని గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లను గుంటూరు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా నగర కమిషనర్ మయూర్ అశోక్ మంగళవారం పరిశీలించారు. నగరంలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలతో ఏటుకూరు పాయింట్లో 50 టన్నుల విండ్రో, 35 టన్నుల వర్మీ కాంపోస్ట్ ని తయారు చేస్తున్నామని, వీటి సామర్థ్యాలను పెంచుకోవడానికి చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ కలెక్టర్ కు తెలిపారు. వచ్చిన ఎరువును కిచెన్ గార్డెన్ నిర్వాహకులు, జీఎంసీ పార్కులు, డివైడర్లపై మొక్కలకు వేస్తున్నామని పేర్కొన్నారు. 10 టన్నుల సామర్థ్యం కలిగిన మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ కేంద్రం ద్వారా ప్లాస్టిక్ ని రీసైక్లింగ్ చేస్తున్నామని, గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ నిర్మాణం పనులు త్వరలోనే పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురానున్నామని కలెక్టర్ కు వివరించారు. కూటమి ప్రభుత్వం ఆటవిక పాలన సాగిస్తుందని వైసీపీ మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆరోపించారు. పోలీస్ కేసులతో కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతుందని ధ్వజమెత్తారు. మంగళవారం గుంటూరులో అంబటి రాంబాబు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా సురేష్ మీడియాతో మాట్లాడుతూ అంబటి రాంబాబు కార్యాలయం ఇంటిపై పచ్చ గూండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో హింసకు తావలేదని ఆయన చెప్పారు. తప్పు చేస్తే అందుకు చట్టాలు, న్యాయ వ్యవస్థలు ఉన్నాయని గుర్తు చేశారు. అంబటి రాంబాబుపై అక్రమ కేసులు పెట్టి మానసికంగా హింసించడం దారుణమన్నారు. పార్టీ పిలుపు మేరకు అంబటి రాంబాబు అన్న పార్టీ కార్యక్రమం ముగించుకొని ఇంటికి వస్తుండగా తెలుగుదేశం పార్టీ ముఖలు పచ్చరంగులో ఉన్నటువంటి రౌడీలు రాంబాబు అన్న
మరి వారి కుటుంబ సభ్యుల మీద దాడి చేసి వీరంగం సృష్టించి ఇంటిని తగలబెట్టి రాంబాబు అన్న మీద హత్యా ప్రయత్నం చేసిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా హర్షించరు. ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు, అటవిక పాలన మీద, హింస రాజకీయాల మీద గళమెత్తిన ఎవరినైనా సరే మేము వదిలిపెట్టాం. వాళ్ళని వెంటాడి వేటాడి ఎంత దూరమైనా వెళ్తాం అనే దానికి నిదర్శనం రాంబాబన్న మీద అక్రమ కేసులు బనాయించి వారిని జైలుకు పంపడం. ఈరోజు కోర్టులు కూడా ఇది అక్రమం, ఇది ఏ చట్టం ప్రకారం మీరు చేస్తూ ఉన్నారు, ఆయన చేసిన తప్పేంటి అని చెప్పి ప్రశ్నించి ఆయనకు బెయిల్ ఇస్తూ ఉంటే బెయిల్ ఇచ్చిన కొద్దీ మళ్ళీ కొత్త కేసులు వేస్తూ ఉన్నారు. ఒక ప్లేస్లో ఒక కంప్లైంట్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో ఇప్పించే దాని మీద కోర్టులో మళ్ళా న్యాయస్థానం తీర్పిస్తే బెయిల్ ఇస్తే మళ్ళీ ఇంకో ప్రాంతంలో ఇట్లా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల అన్ని ప్రాంతాల నుండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతోటి ఈరోజు ఈ యొక్క కూటమి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా కేసులు వేస్తూ పోతూ ఉంది. బెయిల్ ఇస్తూ ఉంటే మళ్ళీ కేసులు వేస్తూ ఉంది. ఈ విధంగా చేయడం వలన రాంబాబు అన్న ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలి. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని హింసించి భయభ్రాంతులకు గురి చేసి ప్రభుత్వం మీద గళమెత్తిన ప్రతి ఒక్కరిని కూడా ఈ విధంగా చేస్తాం అని చెప్పి కక్ష సాధింపు చర్యలకు పాల్పడే ప్రయత్నం చేస్తే ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఎవరు కూడా రాంబాబు అన్న చూపించిన ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.